పావురాల తెలివి. ఒక చిన్న అడవి ఒడ్డున ఉన్న పల్లెటూర్లో ఓ బంగారు రంగు పావురం ఉండేది. ఆ పావురానికి సుజాత అనే పేరు ఉండేది. సుజాత సాధారణ పక్షిలా కాకుండా ఎంతో తెలివిగా, చురుకుగా ఉండేది. ఏది జరిగినా ముందు ఆలోచించి, జాగ్రత్తగా వ్యవహరించేది. ఒకసారి ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో బలమైన కరువు వచ్చింది. చెట్లన్నీ పొడిబారిపోయాయి. చెట్ల పళ్ళేమీ రాలిపోకపోవడంతో పక్షులకు తిండి దొరకటం కష్టమయింది. కొన్ని పక్షులు అక్కడి నుండే వెళ్ళిపోయాయి. కానీ సుజాత మాత్రం తన ఊరిని విడిచిపెట్టకుండా అక్కడే మిగిలింది. తిండి కోసం రోజూ ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చేది. ఒక రోజు సుజాత దాహంతో అలసిపోయి దగ్గర్లో ఉన్న ఒక బావికి వెళ్ళింది. బావిలో కొంత నీరు ఉన్నప్పటికీ, అది చాలా లోతులో ఉండి చేరుకోవడం సాధ్యపడలేదు. అప్పుడే ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. చుట్టుపక్కల చిన్న చిన్న రాళ్లు ఎత్తి బావిలో వేసింది. ఒక్కొక్క రాయి పడతాగానే నీటి మట్టం కొంచెం పైకి వచ్చేది. సుజాత ఓర్పుతో, నిరీక్షణతో ఎంతో కాలం పాటు ఇలా చేస్తూ, చివరకు నీటిని తాగగలిగింది. ఇది చూసిన అడవి పక్షులు ఆశ్చర్యపోయాయి. వాటికి సుజాత తెలివిపై గౌరవం పెరిగింది. ఇక మిగతా పక్షులు కూడా సుజాత దగ్గరకి వచ్చి సలహాలు తీసుకోవటం మొదలుపెట్టాయి. ఆ కరువు కాలంలో సుజాత సూచించిన మార్గాలు పాటించి అనేక పక్షులు ప్రాణాలు నిలుపుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత వర్షం కురిసి అడవి మళ్లీ పచ్చగా మారింది. పక్షులన్నీ తిరిగి వచ్చాయి. అందరూ సుజాతకి కృతజ్ఞతలు చెప్పారు. సుజాత తెలివితేటలతో, సహాయంతో అడవి పక్షుల జీవితాల్లో వెలుగులు నింపిన పక్షిగా నిలిచిపోయింది. పాపం పిచ్చుక పిల్లలు. ఒక పెద్ద వృక్షంలో పిచ్చుక జంట ఉంది. ఆ వృక్షం గ్రామ శివారులో ఉండేది. పిచ్చుక దంపతులు ఎంతో మమకారంగా జీవించేవారు. ప్రతి ఉదయం ఉదయించగానే ఆ మామిడి చెట్టు మీద నుంచి ఇద్దరూ ఎగిరి వెళ్లి గింజలు, పురుగులు తెచ్చి తినేవారు. ఏప్రిల్ నెల. వేసవి మండుటెండలు మండుతున్నాయి. ఆ సమయంలో ఆ పిచ్చుక అమ్మ పిట్ట గుడ్లు పెట్టింది. చాలా జాగ్రత్తగా, ఆకులతో చేసిన గూళ్ళో ఆ గుడ్లను కాపాడుతూ, పిల్లల కోసం ఎదురు చూస్తోంది. పాపం, ఎండలో తన పుంజును కదపకుండా, ఆ గుడ్లపై కూర్చుని వేడి నుంచి కాపాడుతోంది. కొద్ది రోజుల్లోనే 3 గుడ్ల నుంచి బుజ్జి పిల్లలు బయటపడ్డారు. కళ్ళూ తెరవని, రెక్కలూ లేని, చిన్న చిన్న పెదాలతో ఆ పిల్లలు తల్లిదండ్రులను ఆశగా చూస్తూ కూళ్లు వేస్తూ ఉండేవారు. తల్లి పిట్ట మురిపెంగా వాటిని చూస్తూ, తినిపించేందుకు తండ్రి పిట్టను ఎదురుచూస్తూ ఉండేది. ఒక రోజు తల్లి పిట్ట బయటకు వెళ్ళినప్పుడు ఊహించని సంఘటన జరిగింది. చలికాలం కోసం కట్టిన పాత ఇంటిని గ్రామవాళ్లు కూల్చడం మొదలుపెట్టారు. ఆ ఇంటి పక్కనే ఉన్న మామిడి చెట్టు కూడా కింద పడింది. ఆ చెట్టు కింద ఉండిన పిచ్చుక గూడు కూడా కూలిపోయింది. గూడు చినిగిపోయింది. పిల్లలు అక్కడే పడిపోయారు. తల్లి పిట్ట వచ్చేసరికి ఆ దృశ్యం చూసి గుండె పగిలిపోయింది. చిన్న చిన్న పిట్ట పిల్లలు గాలికి ఊగుతూ చీకట్లో అరుస్తూ ఉన్నాయి. వాటిని ఎత్తుకుని భద్రంగా ఉంచాలన్నా, మరల అదే చెట్టు లేదు, గూడు లేదు. తల్లి పిట్ట అరుస్తూ తిరుగుతూ, తన గుండె బాధను చూపించేందుకు ఎవ్వరూ లేరు. పాపం, తండ్రి పిట్ట కూడా వచ్చి చూసి దిగులు పడిపోయింది. తిరిగి అదే చోట వేరే చెట్టు మీద తాత్కాలికంగా ఆకులతో గూడు కట్టారు. కాని పిల్లలెవరూ బతకలేదు. వేడి, భయం, ఆకలి అన్నీ కలిపి చిన్న జీవాలను బలితీసుకున్నాయి. ఆ రోజు నుండి ఆ పిచ్చుక జంట ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఊర్లో పిల్లల ఆటపాటలు మానిపోయినా, ఆ చెట్టు కింద మిగిలిన చెరగని ముద్రగా పిచ్చుక పిల్లల తుది అరుపు వినిపిస్తూ ఉంటుంది. మూల భావం. ఈ కథ పిచ్చుకల జీవితాన్ని మనిషి వల్ల కలిగే ప్రభావంతో ముడిపెట్టి చెప్పింది. మన అభివృద్ధి కోసం ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల పక్షులు, జంతువులు ఎంత నష్టపోతున్నాయో గుర్తించాలి.